నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, జయలలిత జంటగా నటించిన జగపతి వారి చిత్రం అదృష్టవంతులు. విక్టరీ మధుసూదనరావు దర్శకత్వంలో విబి రాజేంద్ర ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం 1969 జనవరి 3న విడుదలయ్యి విజయం సాధించింది. వన్స్ ఏ థీఫ్ అనే ఆంగ్ల చిత్రం స్ఫూర్తితో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో పరిస్థితుల ప్రభావం వల్ల దొంగగా మారిన పాత్రను అక్కినేని పోషించారు. ఆ తరువాత మనిషిలో పరివర్తన కలిగి మంచివాడుగా మారినా సమాజం ఇంకా అతన్ని నేరస్తుడిగానే భావిస్తుంది. ఇలా మానసిక సంఘర్షణ కలిగిన పాత్రను అద్భుతంగా పోషించారు అక్కినేని. అంతవరకు ఆయన సినిమాల్లో లూజ్ ప్యాంట్స్ వేసేవారు. అదృష్టవంతుడు చిత్రంలో తొలిసారిగా బెల్ బాటమ్ ప్యాంట్స్ వేశారు. జగపతి సంస్థలోకి తొలిసారిగా ప్రవేశించి డాక్టర్ సి నారాయణ రెడ్డి రాసిన అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేశావేమయ్యా పాట సూపర్ హిట్ అయింది. ఇందులో అక్కినేని వేసిన స్టెప్స్ మాస్ ఆడియన్స్ను ఎంతగానో అలరించాయి. అలాగే వేగంగా వెళుతున్న రైలు మీద నిలబడి అక్కినేని చేసిన ఫైట్ కూడా ప్రేక్షకులు చాలా కొత్తగా ఫీల్ అయ్యారు. కర్నూలు సమీపంలో ఈ ఫైట్ చిత్రీకరిస్తున్న సమయంలోనే నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ భయంకరమైన రోడ్డు ప్రమాదానికి గురై 2 వారాలు మంచానికి అంకితం కావాల్సి వచ్చింది. జగ్గయ్య విలన్గా నటించిన ఈ సినిమాలో కామెడీ జంటగా పద్మనాభం, గీతాంజలి నటించారు. పద్మనాభం తల్లి పెసరట్ల పేరమ్మగా సూర్యకాంతం, పుల్లట్ల పుల్లమ్మ పాత్రలో గీతాంజలి అమ్మగా ఛాయాదేవి నటించి హాస్యంతో అలరించారు.